ఒక భక్తుడు భక్తితో ఇలా పూజిస్తూ రోజు అనుకుంటూ ఉంటాడు. ఏమంటే, నేను భక్తితో సేవిస్తూ ఉన్నాను కదా స్వామి, నా బాధలన్నీ నీకే వదిలేస్తున్నాను, నీవే తీర్చాలి అని కోరుకుంటూ ఉంటే బాధలు తీరుతాయా చెప్పండి? ఎప్పుడైనా మనము భక్తితో పూజించే భగవంతుని దగ్గర వరాలు కోరుకోవటమే కాకుండా శ్రద్ధతో కూడిన భక్తి ఉండాలి. శ్రద్ధ శక్తిని నమ్ముకొని కష్టం చేయాలి. కష్టపడకుంటే మన సమస్యలు భగవంతుడు వచ్చి తీరుస్తాడనుకుంటే తప్పే అది. మనం శ్రద్ధ చూపించి కష్టపడి కృషి చేస్తే మనము అనుకున్న స్థాయికి చేరగలుగుతాము. అది లేకుండా ఒట్టిగా భక్తితో పూజిస్తున్నాం కదా అనుకుంటే భక్తి వల్ల మనకి మోక్షం వస్తుంది, కానీ కష్టాలైతే తీరవు. తరువాత మనము ఆ భగవంతుడినే నేను ఎంత పూజించినా నాకు ఎలాంటి వరాలు ఇవ్వట్లేదు, నా సమస్యలు తీరట్లేదు అని నిందించే స్థాయికి చేరుతాము. అలా కాకుండా మనము భక్తితో భగవంతుని పూజించాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి. కృషితో కష్టం చేస్తే మనము ఎంతో కష్టపడితే మనం అనుకున్న స్థాయి కన్నా తారాస్థాయికి భగవంతుడే మనల్ని చేరుస్తాడు.